తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించానులో 5వ అంశము 2 బాటల కూడలి. నేను నా తండ్రి, నా తండ్రి, నా దేవా అని పిచ్చిగా అరుస్తున్నాను. ఆయనతో మాట్లాడేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించసాగాను. ఆయనతో ఏదో చెప్పాలని, నా హృదయాన్ని ఆయన చెంత కుమ్మరించాలని ఆరాటపడ్డాను. నా పరలోకపు తండ్రి నా కోసం దివి నుండి భువికి దిగివచ్చాడని, ఒకప్పుడు నా ఇహలోక తండ్రి విన్నట్టుగా నా మాటలన్నీ ఇప్పుడు ఆయన వింటున్నాడని నేను నమ్మడం ప్రారంభించాను. తండ్రి, తండ్రివైన దేవా, నాలో పెరుగుతున్న విశ్వాసంతో గట్టిగా అరిచాను. నేనా సమయంలో ఎంత గట్టిగా అరిచానో నాకు తెలియదు గాని నా అరుపుకు నా పడక గది ప్రతిధ్వనించింది. నేనా సమయంలో నా గదిలో మోకరిల్లి ఒంటరిగా ఉన్నాను. అయితే ఉన్నట్టుండి ఆ గది దైవ ప్రసన్నతతో నిండిపోయింది. నిజంగా దేవుడు దిగివచ్చాడు. ఆయన ఉనికిని ఆ సమయంలో స్పష్టంగా ఆ గదిలో నేను చూడగలిగాను. తన ప్రేమ హస్తాల స్పర్శను ఆ సమయంలో నేను అనుభవించాను. ప్రేమతోనూ జాలితోనూ నిండిన ఆయన కళ్ళను నేను చూశాను. ఆయన మోకాళ్ళ వద్ద నా తలను ఉంచి తన తండ్రి వద్ద ఏడ్చే చిన్న పిల్లలా నేను ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాను. ఆయనతో ఏదేదో మాట్లాడుతున్నాను. ఇంతకాలంగా ఆయనను నేను తెలుసుకోలేకపోయినందుకు నన్ను క్షమించమని ఆయనను అడుగుతున్నాను. వెచ్చని దుప్పటిలా ఆయన సన్నిధి నన్ను ఆవరించింది. నా తోటలో పరిమళ సువాసనను నేను ఆఘ్రానించినప్పుడు, బైబిలు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇదే ప్రసన్నత గతంలో నన్ను ఆవరించినట్లు నేనా సమయంలో గుర్తించాను. తండ్రి, నేను గలిబిలి చెందుతున్నాను. నాకో విషయాన్ని ఖచ్చితంగా చెప్పు అంటూ నా బల్లపై ప్రక్కనే ఉన్న బైబిల్ను, ఖురాన్ను నా చేతుల్లోనికి తీసుకుని, ఈ రెండింటిలో నీ పుస్తకమేది అని అడిగాను. అప్పుడో అద్భుతం జరిగింది. అలా నా జీవితంలో అంతకు మునుపెన్నడూ జరగలేదు. నా మనస్సుతో ఒక స్వరం స్పష్టంగా నాతో మాట్లాడుతుంది. ఆ మాటలు చాలా స్వచ్ఛంగానూ అధికారంతోనూ ఉన్నాయి. ఏ పుస్తకం ద్వారా నన్ను నీ తండ్రిగా నీవు తెలుసుకున్నావు? ఆ స్వరం నన్ను ప్రశ్నించింది. బైబిలు ద్వారా అని వెంటనే నాలో నుండి జవాబు వచ్చింది. ఆ తర్వాత ఏ ప్రశ్న నాలో ప్రవేశించలేదు. నేను గడియారం వైపు చూశాను. 3 గంటలు ఎలా గడిచాయో అని ఆశ్చర్యపడ్డాను. అయినా నాలో ఎలాంటి అలసట లేనందుకు మరింత ఆశ్చర్యపడ్డాను. ఇంకా ప్రార్థిస్తూనే ఉండాలని ఉంది. నా తండ్రి ఇప్పుడు బైబిలు ద్వారా నాతో మాట్లాడతాడు గనుక దాన్ని ఎడతెగక చదవాలి అని అనుకున్నాను. అలా ప్రార్థిస్తూ బైబిల్ను చదువుతూ కొనసాగించాను. తెల్లవారుజామున ఎప్పుడో కాసేపు మగతగా నిద్రించాను. మరుసటి ఉదయాన్నే ఎటువంటి పరిస్థితిలోనూ నన్ను ఆటంకపరచవద్దని నా పనివారికి ఖండితంగా చెప్పి తిరిగి నా బైబిల్ను తీసుకుని దివాన్పై కూర్చొని మత్తయి సువార్త నుండి ప్రారంభించి ప్రతి పదం జాగ్రత్తగా చదవసాగాను. దేవుడు తన ప్రజలతో కలల ద్వారా మాట్లాడతాడన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. వాస్తవానికి మత్తయి సువార్త మొదటి భాగంలో ఆయన 5 సార్లు మాట్లాడాడు. మరియు మరియ పక్షంగా యోసేపుతో ఒకసారి మాట్లాడాడు. హేరోదును గురించి హెచ్చరిస్తూ జ్ఞానులతో ఆయన మాట్లాడాడు. బాలుడైన యేసు విషయం యోసేపుతో ఆయన తిరిగి 3 సార్లు మాట్లాడాడు. బైబిలు చదవడానికి నా సమయం సరిపోవడం లేదు. చదివిన ప్రతి మాట దేవునితో సన్నిహితంగా నడవడానికి నాకు సహాయపడుతోంది. ఒక 4 దారుల కూడలి వద్ద నేను నిలుచున్నాననిపించింది. తండ్రి అయిన దేవుని నేను వ్యక్తిగతంగా కలుసుకున్నాను. ఆ సమయంలో నా ముందున్నవి 2 దారులని నా మనస్సు నాకు చెబుతోంది. దేవుని కుమారుడైన యేసుకు నన్ను నేను పూర్తిగా సమర్పించుకోవాలి, లేదా ఆయనకు నా వీపు మళ్లించి ఆయన నుండి పూర్తిగా వెనుతిరగాలి. నేను ప్రేమించే ప్రతి వ్యక్తి యేసుకు వీపు మళ్లించమనే నాకు సలహానే ఇస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేక దినాన్న నాన్న నన్ను మా కుటుంబం మసీదుకు తనతో తీసుకెళ్లిన సంఘటన నాకు గుర్తొచ్చింది. ఎత్తైన ఆ మసీదులోకి మేమిద్దరం ప్రవేశించగానే నాన్న నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ గత 20 ఏళ్లుగా మా పూర్వీకులు అక్కడ దేవుని ఆరాధిస్తూ వచ్చారని గర్వంగా నాతో చెప్పాడు. ఈ ప్రాచీన సత్యంలో నీవు కూడా భాగస్థురాలివి కావడం నీకెంత గొప్ప భాగ్యం కీచా.
నాన్న నా వైపు చూస్తూ గర్వంగా అన్నాడు. ఆ సమయంలో నేను టోనీని గురించి ఆలోచించసాగాను. ఈ యవనస్తురాలికి చాలినన్ని కష్టాలు ఈపాటికే ఉన్నాయి. నేను క్రైస్తవురాలిగా మారడం ఆమె కష్టాల్ని అధికం చేయడమే. ఇక నా మిగతా పిల్లల సంగతేంటి? నేను క్రైస్తవురాలిగా మారడం వారిని కూడా తప్పక బాధిస్తుంది. నాకు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజుల వయసొచ్చినప్పుడు నేను ఖురాన్ చదవడం నేర్చుకోవడాన్ని చూచి గర్వించిన నా ప్రియమైన ఫతే అంకుల్, నన్నెంతగానో ప్రేమించే అమీనా ఆంటీ, విస్తారమైన బంధుజనం, వీరందరి సంగతేంటి? తూర్పు దేశాల్లో కుటుంబ బంధం అతి పవిత్రమైనదేగాక అతి బలమైనది కూడా. కుటుంబ సభ్యులు ఒకరి బాధ్యతను మరొకరు మోస్తూ ఒకరి జీవితానికి మరొకరు బాధ్యులుగా ఉంటారు. తక్కువ కులస్తులుగా ఎంచబడి వీధులను శుభ్రం చేసేవారు విశ్వసించే క్రైస్తవ మతాన్ని స్వీకరించడం ద్వారా నా కుటుంబాన్నంతటినీ అనేక విధాలుగా నేను బాధించిన దాన్నవుతాను. నా ఈ మార్పు నా కుటుంబంలోని యవనస్తుల వివాహాలకు కూడా అడ్డు రావచ్చు. వీరందరినీ మించి నా చిన్నారి మనువడైన మహమ్మద్ను గురించి నేను ఎక్కువగా చింతించసాగాను. నేను క్రైస్తవురాలనైతే ఉద్రేక స్వభావి అయిన వాడి తండ్రి నన్ను అసహించుకుని వాణ్ణి నా నుండి దూరం చెయ్యవచ్చు. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ప్రశాంతమైన నా గదిలో ఏకాంతంగా నేను చేసే ఆలోచనలు రంపాల్లా నా గుండెను కోసేస్తున్నాయి. ఆ బాధను భరించలేక నేను హఠాత్తుగా లేచి నిలబడి గట్టిగా ఏడవడం ప్రారంభించాను. ఆ శీతాకాలపు చల్లని సాయం సమయాన నా చుట్టూ ఒక ఉన్ని దుప్పటి కప్పుకొని ఆలోచనల్లో నాకు చక్కని ఆశ్రయాన్ని కల్పించే నా తోటలోకి మెల్లగా నడవసాగాను. నేను ఆ తోటలోని చిన్న బాటలో నడుస్తూ, ఓ ప్రభువా, నా కుటుంబాన్ని నేను వదిలేయాలని నీవు నిజంగా ఆశిస్తున్నావా? ప్రేమామయుడైన దేవుడు నేను ఇతరులను బాధించడాన్ని అనుమతిస్తాడా అని గట్టిగా రోధించాను. నా నిరాశ చీకటిని చీల్చుకుంటూ నేనంతకు మునిపే చదివిన మత్తయి సువార్తలోని ఈ మాటలు నాకు వినిపించాయి. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38 వచనములు. ఈ విషయంలో యేసు రాజీ పడలేదు. కానీ ఈ యేసు మాటలు ఎంత కఠినమైనవి! ఈ మాటలు నాకు ఆదరణ కన్నా నిరాదరణనే ఎక్కువగా ఇస్తున్నాయి. నాలో ఆశ కన్నా నిరాశనే ఎక్కువగా మిగుల్చుతున్నాయి. ఆ మాటల్ని గురించి ఆలోచించడానికి కూడా నేనిప్పుడు సముఖంగా లేను. ఈ ఆలోచనలు ఇక చాలు. యేసును వెంబడించాలన్న నిర్ణయం చాలా కఠినమైనది. దాని ఒత్తిడి నేను భరించలేనంత క్లిష్టమైనది. ఈ విషయాన్ని గురించి ఆలోచించే శక్తి నాలో ఇక ఏమాత్రం లేదు. నేను వెంటనే ఇంట్లోకి పరిగెత్తి మంజూర్ని పిలిపించి కారుని సిద్ధం చేయమని చెప్పాను. నా ఇంటి పనుల్ని అజమాయిషీ చేసే పని మనిషిని పిలిపించి నేను రావల్పిండికి వెళ్తున్నానని, ఏదైనా విషయముంటే రావల్పిండిలోని నా కుమార్తె ఇంటికి ఫోన్ చేయమని చెప్పాను. నా హఠాత్ నిర్ణయానికి ఆమె నిర్ఘాంతపోయి చూస్తోంది. మంజూర్ నన్ను కారులో రావల్పిండికి తీసుకెళ్లాడు. నేనక్కడ చీరల్ని, పరిమళ ద్రవ్యాల్ని, మహమ్మద్ బొమ్మల్ని కొంటూ పిచ్చిగా తిరగసాగాను. నేనక్కడ విరామం లేకుండా గడుపుతూ దేవుని సన్నిధికి, ఆయనను గురించిన ఆలోచనలకు బాగా దూరమయ్యాను. ఒకసారి ఒక అంగడి యజమాని ఒక గుడ్డను పరిచి క్రొత్త అలంకరణతో చేయబడిన రత్నాలను చూపించసాగాడు. ఉన్నట్టుండి ఒక నమూనాలో ఒక శిలువ ఆకారం కనిపించింది. వెంటనే నేను ఆ అంగడి యజమానిపై చిరాకు పడుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాను. మరుసటి ఉదయం నేను వా గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాను. నేను క్రైస్తవురాలిగా మారాలా లేక ముస్లింగా ఉండిపోవాలా అనే విషయాన్ని నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. ఒక సాయంత్రం నా గదిలోని చలిమంట ముందు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ తిరిగి బైబిల్ను తీసుకున్నాను. మహమ్మద్ పడక మీదున్నాడు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. తోటలో నుండి వీచే చల్లని గాలి కిటికీల్లో నుండి చొరబడేందుకు ప్రయత్నిస్తూ శబ్దం చేస్తుంది. చలి మంటలో నుండి వచ్చే అగ్ని జ్వాలలు బుస కొడుతున్నాయి. నేను సువార్తల్ని, అపోస్తుల కార్యముల గ్రంథాల్ని ఈపాటికే చదివాను. ఆ రాత్రి
నేను బైబిల్లోని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నాను. అందులోని విషయాలు నాకు పెద్దగా అర్థం కాకపోయినా అది నన్ను బాగా ఆకర్షించింది. ఎవరో నన్ను నిర్దేశిస్తున్నట్లుగా నేను దాన్ని చదువుతున్నాను. ఉన్నట్టుండి ఒక వచనం వద్ద నేను ఆగిపోయాను. నా గదంతా బొంగరంలా తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆయన నాతో కలిసి భోజనము చేయుట. బైబిల్ను నా ఒడిలో పెట్టుకుని గట్టిగా శ్వాస పీల్చుకున్నాను. గతంలో నాకొచ్చిన కల ఇదే. ఆ కలలో యేసు నాతో కలిసి భోజనం చేస్తున్నాడు. అప్పట్లో నాకు ప్రకటన గ్రంథం అంటే ఏంటో కూడా తెలియదు. నేను నా కళ్ళు మూసుకుని నా కలలో భోజనపు బల్ల వద్ద యేసు నా ఎదురుగా కూర్చుని ఉండడాన్ని తిరిగి గుర్తు చేసుకున్నాను. నా పట్ల తన పూర్తి అంగీకారాన్ని తెలియజేస్తున్నట్లుగా ఆయన చిరునవ్వు నవ్వుతూ నా వైపు చూస్తున్నట్లు నేను అనుభూతి పొందాను. ఆయన మహిమతో ఆ గదంతా ప్రకాశిస్తున్నట్లు అనిపించింది. ఇది నిజంగా ఆయన సన్నిధి ప్రకాశమే. ఆ కళ దేవుని వద్ద నుండి వచ్చినదేనని నాకిప్పుడు రూఢిగా తెలిసింది. ఆయన మార్గం స్పష్టంగా నాకు కనబడుతోంది. నా ముందున్నవి రెండు మార్గాలని నాకు అర్థమైంది. నేను ఆయనను అంగీకరించాలి లేదా తృణీకరించాలి. నేను ఆయనకు నా హృదయ ద్వారాన్ని తెరచి శాశ్వతంగా ఆయనను అందులోకి ఆహ్వానించాలి లేదా ఆయనకు నా హృదయ ద్వారాన్ని శాశ్వతంగా మూసేయాలి. ఏదో ఒక గట్టి నిర్ణయాన్ని నేనిప్పుడే తీసుకోవాలి. నేనొక గట్టి నిర్ణయంతో మోకరించాను. ఓ దేవా, నీవిక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. దయచేసి వెంటనే నా హృదయంలోకి రా. ఇప్పుడే నా జీవితంలో నీవు ప్రవేశించు. ఈ క్షణంలోనే సంపూర్ణంగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ముందేం జరగబోతోందోనన్న భయం గాని ఆందోళన గాని నాకిక లేవు. ఇప్పుడు నా జీవితంలో ప్రవేశించిన క్రీస్తే నా జీవితాన్ని నియంత్రిస్తాడని నాకు తెలుసు. ఎంత అందమైన అనుభవం! కొన్ని దినాల్లోనే తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని నేను కలుసుకున్నాను. నేను లేచి నా పడకకు వెళ్ళి నిద్రకు ఉపక్రమిస్తుండగా నా మనస్సును ఇంకో ఆలోచన వేగంగా తాకింది. నేను ఇంకొక అడుగు ముందుకేసేందుకు ధైర్యం చేయగలనా? పెంతెకొస్తు దినాన యేసు తన అనుచరులకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చినట్లు అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్రాయబడిన విషయాన్ని నేను జ్ఞప్తికి తెచ్చుకున్నాను. అలాంటి అనుభవాన్నే నేను పొందాలి కదా. నేను నా తలగడపై వెనక్కి వాలుతూ, ప్రభువా, నీవు తప్ప నన్ను నడిపించే వారెవరూ లేరు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నేను పొందడం మీ ఉద్దేశమైతే దాన్ని పొందేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రార్థించాను. నన్ను నేను పూర్తిగా ఆయన చేతులకు అప్పగించుకున్నానన్న ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయాన్నే నేను నిద్రలేచే సమయానికి ఇంకా చీకటిగానే ఉంది. అది 1966 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ. నేను మెరుస్తున్న నా గడియారం వైపు చూశాను. దాని ముళ్ళు 3 గంటల్ని చూపిస్తున్నాయి. నా గది చల్లగా ఉన్నప్పటికీ ఏదో తెలియని ఉత్సాహం నాలో వెచ్చదనాన్నిస్తోంది. నేను పడక మీద నుండి లేచి క్రిందకు దిగి నేలపైనున్న మెత్తటి తివాచీపై మోకరించాను. నేను నా ముఖాన్ని పైకెత్తి ఒక గొప్ప వెలుగును చూస్తున్న అనుభూతిని పొందాను. వెచ్చని కన్నీళ్లు నా చెక్కిల మీద నుండి కారుతుండగా నా 2 చేతులు పైకెత్తి, తండ్రి అయిన దేవా, పరిశుద్ధాత్మతో నాకు బాప్తిస్మమివ్వు అని గట్టిగా ఏడ్చాను. నేను నా బైబిల్ను తీసుకుని ప్రభువు చెప్పిన ఈ మాటలున్న పుటను తెరిచాను. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనము. ప్రభువా, ఈ నీ మాటలు నిజమైతే ఇప్పుడే నాకు బాప్తిస్మం ఇవ్వు అని ఎలుగెత్తి ఏడ్చాను. బాప్తిస్మాన్ని నీవు నాకిచ్చేంత వరకు నేనిక్కడ నుండి లేవను అంటూ నా ముఖాన్ని చల్లని నేలపై ఆనించి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాను. అకస్మాత్తుగా నేను ఆశ్చర్యంతోనూ భయంతోనూ నిండిపోయాను. వేకువ సమయపు నిశ్శబ్దము ఆవరించి ఉన్న ఆ గదిలో నేను ఆయన ముఖాన్ని చూశాను. ఏదో శక్తి సముద్ర కెరటాల్లో ఉప్పొంగుచు నాలో ప్రవేశించి నా ఆత్మను కడుగుతూ నా శరీరంలోని అణువణువును తాకుతూ నన్ను పవిత్రపరుస్తోంది. తరువాత కాసేపటికి శక్తివంతమైన ఆ కెరటాలు తగ్గిపోయాయి.
ఆగిపోయాయి. పరలోక సముద్రం నిమ్మలించింది. నేను పరిపూర్ణంగా పవిత్రపరచబడ్డాను. నాలో ఆనందం పొంగి పొరలింది. దేవుని స్తుతిస్తూ ఆ ఆనందంలో పరవశించిపోయాను. కొన్ని గంటల తర్వాత ప్రభువు నా చేయి పట్టుకుని నన్ను లేపుతున్నట్టుగా నేను అనుభూతి చెందాను. నేను లేచి కిటికీ వైపు చూశాను. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ప్రభువా, నీవు చెప్పిన పరలోకం ఇంతకన్నా బాగుంటుందా? నిన్ను తెలుసుకోవడమే సంతోషం, నిన్ను ఆరాధించడమే ఆనందం, నిన్ను హృదయంలో కలిగి ఉండడమే సమాధానం. ఇదే పరలోకం. నా పడకపై తిరిగి నడుము వాల్చుతూ అన్నాను. ఆ ఉదయం దాదాపు 2 గంటలు నేను నిద్రించి ఉంటాను. సూర్యకిరణాలు నా గదిలోనికి ప్రవేశించి దాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. బయట నుండి చల్లని గాలి లోనికి వీస్తుంది. ప్రశాంతత ఆ గదిని ఆవరించి ఉంది. రేషం వచ్చి నా తల దువ్వుతూ కూని రాగాలు తీస్తోంది. ఇంతకు మునుపెన్నడూ ఆమె నా వద్ద అలా కూని రాగాలు తీయలేదు. నాలో పెళ్ళుబుకుతున్న ఆనందాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పనసఖ్యమైన ఆ ఆనందం కోసం దేవుని స్తుతిస్తూ ఆ రోజంతా ఇంట్లో ఇటూ అటూ తిరుగుతూ గడిపాను. మమ్మీ, నీవీరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నీకేమైంది అని మధ్యాహ్నకాలపు భోజన సమయంలో కేక్ తింటూ నా వైపు చూస్తున్న మహ్మద్ అన్నాడు. వీడికి ఇంకొంచెం హల్వా ఇవ్వండి. నల్లగా మెరుస్తున్న మహ్మద్ ముంగురులను సరిచేస్తూ నేను వంట మనిషితో అన్నాను. గోధుమ, వెన్న, చక్కెరలతో చేయబడే ఈ వంటకమంటే మహ్మద్కు చాలా ఇష్టం. మరునాడు మిషెల్ ఇంట్లో మేము క్రిస్మస్ పండుగ జరుపుకోబోతున్నట్లు నేను మహ్మద్తో అన్నాను. క్రిస్మస్సా అంటే ఏంటి అని మహ్మద్ ప్రశ్నించాడు. రంజాన్ లాగానే అదొక పండుగ దినం. నేను వాడికి అర్థమయ్యేలా చెప్పాను. మొట్టమొదటిగా మహ్మద్ ప్రవక్త దైవ ప్రత్యక్షత నొందిన నెల రంజాన్. కాబట్టి ముస్లింలు ప్రతి సంవత్సరం ఈ నెలలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసముంటారు. ఆ తర్వాత వారు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ జరుపుకుంటారు. క్రిస్మస్ కూడా దాదాపు రంజాన్ లాగానే ఉంటుంది. నేను సరిగ్గా ఊహించాను. మరునాడు మేము మిషెల్ ఇంటి వాకిట నిలబడ్డప్పుడు రుచికరమైన ఆహార పదార్థాల సువాసన వాళ్ళ ఇంట్లో నుండి గుబాళించింది. లోపలి గదిలో నుండి నవ్వులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఓ మేడం బిల్కిస్, దయచేసి లోనికి రండి. మమ్మల్ని చూస్తూనే సంభ్రమాశ్చర్యాలతో రెవరెండ్ మిషెల్ లోనికి ఆహ్వానించాడు. లోపలి గదిలో ఒక మూలన క్రిస్మస్ చెట్టు అలంకరించబడి ఉంది. మహ్మద్ను చూస్తూనే వాడికంటే వయసులో కొంచెం పెద్దగా ఉన్న మిషెల్, ఇద్దరు కొడుకులు లోపలి గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూచిన మహ్మద్ ముఖం ఆనందంతో వెలిగింది. మరో నిమిషంలో వాడు వారితో కలిసి ఆటల్లో మునిగిపోయాడు. నాలో పెళ్ళుబుకుతున్న ఆనందాన్ని ఎంతోసేపు నేను దాచి ఉంచుకోలేకపోయాను. రెవరెండ్ మిషెల్, నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాను. నేనిప్పుడు ఒక క్రైస్తవురాలను. ఆనందంతో పొంగిపోతూ ఆయనతో అన్నాను. ఆయన ఒక్క క్షణం నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి మీకెవరు చెప్పారు అని ఆయన నన్ను అడిగి నా జవాబు కోసం ఎదురు చూడకుండానే హల్లెలూయా అని ఆనందంగా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఆయన హల్లెలూయా అని గట్టిగా వేసిన కేకకు వంటగదిలో నుండి ఆయన భార్య సిన్నోవి పరిగెత్తుకుంటూ వచ్చింది. చెప్పండి మేడం బిల్కిస్, దాని గురించి మీకెవరు చెప్పారు? ఆయన మళ్ళీ నన్ను అడిగాడు. నాకు యేసు చెప్పాడు అని నేను గట్టిగా నవ్వి, బైబిల్లోని అపోస్తలుల గ్రంథంలో నేను దాన్ని గురించి చదివాను. దాన్ని నాకు ఇవ్వమని నేను ప్రభువును అడుగగా ఆయన దాన్ని నాకు ఇచ్చాడు. నా ఎదుటనున్న ఆ ఇద్దరు వ్యక్తులు కాసేపు నిశ్చేష్టులయ్యారు. ఆ తరువాత సిన్నోవి తన ఆనందం పట్టలేక నన్ను కౌగిలించుకుని కన్నీరు కార్చింది. తరువాత మేము ముగ్గురం దేవుని ఆశ్చర్య కార్యానికై ఆయనను స్తుతిస్తూ అలానే నిలబడ్డాం. ప్రభువు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి ఆ రాత్రి నేను తలపోస్తూ వాటన్నిటినీ ఒక డైరీలో వ్రాయడం ప్రారంభించాను. నేను క్రైస్తవురాలనయ్యానని ఒక్క మాట బయట ప్రపంచానికి తెలిస్తే ఏం జరుగుతుందో నేను ఊహించలేను. ఒకవేళ నేను చనిపోవాల్సి వస్తే కనీసం నా ఈ అనుభవాలు కలకాలం నిలిచి ఉండాలని నేను ఆశించాను.
అలా నేను నా బల్ల వద్ద కూర్చుని నా అనుభవాల్ని నా డైరీలో వ్రాస్తుండగా తన ఆత్మీయ పాఠశాలలో నా విద్యాభ్యాస ప్రారంభానికి ప్రభువు సన్నాహాలు చేస్తున్నాడనే విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను అనే పుస్తకంలో 6వ అంశము ఆయన సన్నిధిని కనుగొనడాన్ని నేర్చుకునుట. నాకు ఎదురైన 3 రకాలైన అనుభవాల తర్వాతి రోజుల్లో అనేక ఆశ్చర్యకరమైన సంభవాలు జరిగాయి. నేను స్వప్నాలను, దర్శనాలను అనుభవించడాన్ని కనుగొన్నాను. అయితే ఈ అద్భుతమైన సాహస యాత్రంతటికీ ప్రారంభమైన నా మొదటి 2 స్వప్నాలు అన్ని స్వప్నాల కంటే విభిన్నమైనవి. వాస్తవానికి నా మొదటి అనుభవంతో నేను వణికిపోయాను. ఒకనాటి మధ్యాహ్న సమయంలో నా పడకపై నేను విశ్రాంతి తీసుకుంటూ నా ప్రభువును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ఉన్నట్టుండి నేను నా గది కిటికీ గుండా బయటకు వెళ్ళి గాలిలో తేలిపోతున్నట్లుగా అనుభూతి చెందాను. నేను ఆ సమయంలో నిద్రపోలేదని, అది ఒక కల ఎంతమాత్రం కాదని నాకు తెలుసు. కిటికీ గుండా బయటకు వెళ్ళిన నేను పక్షిలాగా ఎత్తైన ఆకాశంలో గాలిలో తేలుతూ తిరుగుతున్నాను. నా క్రిందున్న భూభాగంలోని దృశ్యాలన్నీ చిన్న చిన్న చీమల్లాగా నాకు కనిపిస్తున్నాయి. అప్పుడు భయంతో నేను కేకలు వేయసాగాను. తీరా తిరిగి చూసేసరికి నేను నా పరుపుపై పడుకుని ఉన్నాను. నా తల తిరుగుతున్నట్టుగా ఉంది. నా కాళ్ళు చేతులు నిర్జీవంగా పడి ఉన్నాయి. అతి కష్టంగా నేను శ్వాస పీల్చుతున్నాను. కాసేపటి తర్వాత నా కాళ్ళు చేతులు కదలడం ప్రారంభించాయి. ప్రభూ, ఏమిటి వింత అనుభవం అని నేను ప్రశ్నించాను. ప్రభువు నాకొక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇచ్చినట్లుగా నేను ఆ సమయంలో గ్రహించాను. నీవు పిరికిదాన్ని ఎంచుకున్నందుకు బాధపడుతున్నాను ప్రభూ అని మెల్లగా మూలిగాను. ఆ రాత్రి చాలా గడిచాక అదే అనుభవం తిరిగి నాకు ఎదురైంది. అయితే నేను ఈసారి భయపడడం లేదని ప్రభువుతో అన్నాను. నేనలా గాలిలో ఎగురుతూ ఆధ్యాత్మికంగా ఆకాశంలో ఎగురుతున్న అనుభూతి చెందాను. అయినా ఇలాంటి అనుభవం నాకివ్వడంలో నీ అర్థమేంటి ప్రభూ? ఇదొకవేళ దైవ సంబంధమైన అనుభవం కాకపోతే? నాలో అనుమానం అంకురించింది. వెంటనే నా బైబిల్ను తెరచి ఇలాంటి అనుభవాన్ని గురించి అందులో ఏమైనా వ్రాయబడి ఉందేమోనని వెదకసాగాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలోని ఈ వచనం ఆ సమయంలో నా కంటపడింది. వారు నీళ్లల్లో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఫిలిప్పు అజోతులో కనబడెను. ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చిన తరువాత దేవుని ఆత్మ అతన్ని అజోతుకు కొనిపోయినన్న పై వచనాన్ని చదివి గొప్ప ఓదార్పు నొందాను. పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక చదువుతున్నప్పుడు నా అనుభవం ప్రభువు వలన ఇవ్వబడినదేనని దృఢీకరించబడింది. క్రీస్తునందున్న ఒక మనిషిని నేనెరుగుదును. అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను. అది దేవునికే తెలియను. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2-4 వచనములు. నేను ఈ మాటల్ని కూడా విన్నాను. నా నోటితో నేను వాటిని వ్యక్తపరచలేను గాని ఆ దృశ్యాల్ని మాత్రం నేనెప్పటికీ మరువలేను. అలాంటి ఒక అనుభవంలో నేను పరలోకానికి కొనిపోబడ్డాను. హఠాత్తుగా నా ముందు క్రొత్తవి, పాతవి, రకరకాల శిల్పి చాతుర్యంతో మలచబడిన వందలాది క్రైస్తవ దేవాలయాలు కనిపించాయి. ఆ తర్వాత ఒక అందమైన బంగారు దేవాలయం నాకు కనిపించింది. ఉన్నట్టుండి నేను భూలోకానికి తిరిగి తీసుకుని రాబడ్డాను. ఆధునిక నగరాలు, పట్టణాలు, గ్రామాలు నాకు కనిపించాయి. ఆకాశాన్నంటే భవనాలు, గోపురాలు, అలంకరింపబడిన పురాతన భవనాలు నాకు ప్రత్యక్షమయ్యాయి. ఆ తరువాత ఎర్రని గుర్రంపై స్వారీ చేస్తున్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతని కుడి చేతిలో ఒక ఖడ్గం తలతలా మెరుస్తోంది. అతడు ఎంతసేపు మేఘాల మీదను మరికొంతసేపు భూమి మీదను తన గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. నాకు తెలియని ఒక ప్రత్యేకమైన విషయాన్ని నాకు తెలిపేందుకే ప్రభువు దర్శనం నాకు చూపించాడన్న భావన నాలో బలంగా కలిగింది.
ఆ తర్వాత నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక నూతనమైన అనుభవంతో దాన్ని చదవసాగాను. ఇప్పుడు నేను బైబిల్‌ను చదవడానికి బదులుగా దానిలో జీవిస్తున్నాను. పురాతన పాలస్తీనా ప్రాంతాన్ని నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగాను, క్రీస్తు యేసు నడిచిన గలిలయ రాతి మార్గాల్లో నేను నడుస్తున్నట్టుగాను, వాస్తవ సంఘటనలను ఉదహరిస్తూ ప్రభువు చేసే బోధలను నేను వింటున్నట్టుగాను, చివరిగా ఆయన విజయవంతంగా శిలువ మరణానికి వెళ్ళడాన్ని నేను ఆశ్చర్యంగా చూస్తున్నట్టుగాను అనుభూతి చెందాను. ఈ అనుభవం నా జీవితంపై పూర్తి ప్రభావాన్ని చూపడాన్ని, నా ప్రవర్తనలో అది పెనుమార్పును తీసుకురావడాన్ని నేను గమనించాను. నాలోని ఈ మార్పును ఇతరులు ఆశ్చర్యంతో కనిపెట్టడాన్ని కూడా నేను గమనించాను. ఒకరోజు ఉదయాన్నే నా పనికత్తెలు నా స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దువ్వెనలు, బ్రష్లు వగైరాలను సర్దుతున్న నూర్జాన్ ఒక్కసారిగా వాటన్నిటినీ క్రింద పడద్రోసింది. ఆమె భయంతో వణుకుతూ నా వైపు చూస్తోంది. సాధారణంగా అలా జరిగినప్పుడు నేను అరచి చివాట్లు పెట్టేదాన్ని. కానీ ఆ రోజు నేనెంతో ప్రశాంతంగా, "ఎందుకలా భయపడతావు నూర్జాన్? అవేం విరగలేదులే" అని నవ్వుతూ అన్నాను. ఆ తర్వాత నాలో ఒకలాంటి ధైర్యం రూపుదిద్దుకోవడాన్ని నేను గమనించాను. క్రీస్తు పట్ల నాకున్న ఆసక్తిని ఇతరులకు తెలియజేయడానికి అంతవరకు నేను భయపడేదాన్ని. తక్కువ కులానికి చెందిన బేగం బిల్కిస్ అని నన్ను ఇతరులు ఎగతాళి చేస్తారని, నా కుటుంబ సభ్యులు, బంధువులు నన్ను వెలివేస్తారని, మహ్మద్ను వాడి తండ్రి నా వద్ద నుండి తీసుకెళ్తాడని, ఇస్లాం మత విశ్వాసం నుండి తొలగిపోయిన వారు సంహరించబడాలి అన్న ముస్లిం మత సూక్తుల్ని ముస్లిం మత తీవ్రవాదులు నా పట్ల ఆచరణలో పెడతారేమోనని నేను ఎక్కువగా భయపడేదాన్ని. అందుకే మిషెల్ దంపతులను కలిసేందుకు నేనంతగా ఆసక్తి కనుపరచడం లేదు. నేను వారి ఇంటికి వెళ్ళిన మొదటి రాత్రి వారి ఇంట్లో నుండి బయటకు వచ్చిన స్త్రీల వింత చూపులు నాకు ఇంకా గుర్తే. నాలో ఏదో ఒక అసాధారణమైన మార్పు జరుగుతోందని నా పనివారంతా గమనిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు నాపై ఎప్పుడు ఒత్తిడి ప్రారంభం కాబోతుందో తెలియక ఒకలాంటి ఆందోళనతో నేను జీవిస్తున్నాను. అయితే నాకు ఎదురైన 3 అనుభవాల ద్వారా నేను దేవుణ్ణి కలుసుకున్న తర్వాత ఆశ్చర్యకరమైన రీతిగా ఒకనాడు నేను ఆయనకు సంపూర్ణంగా లోబడడాన్ని నేను గమనించాను. నా వరకైతే నేను క్రైస్తవురాలిగా ఎప్పుడో అయ్యాను. ఇక ఆ విషయం బయట తెలియడమే మిగిలింది. యేసును నోటితో ఒప్పుకోవాలని బైబిలు గ్రంథం చెబుతోంది. ఫలితాలు ఎంత తీవ్రంగా ఉన్నా సరే నేను యేసును నా పెదవులతో ఒప్పుకుంటాను అని ఒకరోజు నా పడక గది కిటికీ వద్ద నిలబడి నాలో నేను అనుకున్నాను. కానీ ఫలితాలు అంత త్వరగా వస్తాయని నేను అనుకోలేదు. 1966వ సంవత్సరం క్రిస్మస్ పండుగ తర్వాత ఒక దినం క్రింది అంతస్తులో పనిచేసే పని మనిషి నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, "మిషెల్ సతీమణి మిమ్మల్ని చూడాలని వచ్చారు బేగం" అని తన కనుబొమ్మలు చిట్లిస్తూ చెప్పింది. ఓహో అలాగా అని నా ఆసక్తిని బయట పడనీయకుండా జాగ్రత్త పడుతూ, "సరే ఆమెను లోనికి పంపు" అని సాధారణమైన ధోరణి ధ్వనించే విధంగా అన్నాను. ఆమెను కలిసేందుకు నేను క్రిందకి దిగి ద్వారం వద్దకు వస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. నేను ఆమెను చూస్తూనే, "మీరు రావడం నాకు చాలా సంతోషం" అంటూ ఆమెను లోనికి ఆహ్వానించాను. నా వెనుకనున్న పనిమనిషి తన చెవుల్ని నిక్కబొడుచుకొని నా మాటల్ని వింటోందని నాకు తెలుసు. తమ ఇంట్లో జరగబోవు విందుకు నన్ను ఆహ్వానించడానికి సిన్నోవి వచ్చింది. "మీరు కలుసుకునేందుకు తప్పక ఇష్టపడే మరికొంతమంది కూడా వస్తున్నారు" అని ఆమె అంది. "మరికొంతమందా?" నాలో నేను అదిరిపడ్డాను. వారిలో చాలామంది క్రైస్తవులే. నా ముఖ కవలికల భావాల్ని గ్రహించిన సిన్నోవి అంది, "కొందరు అమెరికన్లు, మరికొందరు ఇంగ్లీషు వారు." ఆమె కళ్ళు అర్థిస్తున్నట్లుగా ఆహ్వానిస్తున్నాయి. అక్కడకు రావడం నాకు అత్యంత ఆనందం. నాలోని ఉత్సాహం కన్నా ఇంకా గట్టిగానే అన్నాను, "చాలామంది క్రైస్తవులు ఎందుకు సిగ్గుపడతారోనని నేను ఆశ్చర్యపడేదాన్ని. ఒక ప్రభుత్వాధికారి భార్యగా గతంలో నేను అనేక మంది విదేశీయులైన క్రైస్తవులకు అనేకసార్లు ఆతిథ్యాన్నిచ్చాను. సర్వసాధారణంగా జరిగే ఈ విందులో యూనిఫామ్ ధరించిన నౌకర్లు భోజనం వడ్డించేవారు. తాజా పూలతో భోజన బల్లలు అలంకరింపబడేవి.
అనేక రకాల వంటలు ఎవరికి నచ్చిన విధంగా వారికి వడ్డించబడేవి. అతిథుల్లో దాదాపు అందరూ క్రైస్తవులే. అయినా వారిలో ఎవరూ తమ క్రైస్తవ విశ్వాసాన్ని గురించి మాట్లాడేవారు కారు. కానీ మిషెల్ ఇంట్లో జరగబోయే విందుకు హాజరయ్యే క్రైస్తవులు అలాంటి వారై ఉండరని నేను అనుకున్నాను.